హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి స్టార్టింగే ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, షిరిడీకి. సో ఫ్యామిలీ ట్రిప్ అనమాట. నేను, మా హస్బెండ్, అత్తయ్య గారు, మావయ్య గారు అండ్ పెద్దమ్మ గారు వెళ్తున్నాము. మేము వెళ్తుందైతే నాగర్సోల్కి. మేము అనుకున్న ప్లాన్ ఏంటి అంటే నాగర్సోల్ దిగి అక్కడ నుంచి షిరిడీకి ఆటోస్ అండ్ క్యాబ్స్ ఉంటాయన్నమాట. అట్లా వెళ్దాం అనుకున్నాము. ట్రైన్ అయితే 3 hours డిలేలో ఉందన్నమాట. పిచ్చి లేసింది మాకైతే. మనం ట్రైన్ దిగిన తర్వాత అక్కడ బయట స్టేషన్ లోపల కొంతమంది వచ్చి మనల్ని అడుగుతూ ఉంటారనమాట, పర్ హెడ్ 200 300 ఇట్లా అని. మేమైతే బయట వెళ్ళినాక చూసుకుందామని అనుకున్నాము. బయట వెళ్ళినాక 100 రూపీస్కి అని అన్నారు. ఆటో అనమాట అది. సో ఇప్పటికే లేట్ అయ్యింది కదా అని చెప్పి మేము ఆటోకే వెళ్ళామన్నమాట. ఇది కొన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆటో క్యాబ్స్ స్టాండ్ అనమాట. సో ఇక్కడ నుంచి షిరిడీకి 1.5 hour పడుతుందన్నమాట. మేము దిగేటప్పటికి అది యాక్చువల్గా 9:30కి అట్లా మేము నాగర్సోల్ దిగేయాలి. కాకపోతే 3 hours డిలే అవ్వడం వల్ల 12 అట్లా అయిపోయిందనమాట. సో మేము 2కి బుక్ చేసుకున్న దర్శనం టికెట్స్ అవి క్యాన్సిల్ చేయడానికి ఉండదు యాక్చువల్గా. క్యాన్సిల్ చేసినా సరే మనకి మనీ రిటర్న్ అవ్వదు అనమాట. సో ఇంకా 2కి తీసుకున్న ఆ టికెట్స్ అట్లా వదిలేసి మళ్ళీ 4కి ఇంకొక దర్శనం టికెట్స్ తీసుకున్నాం అనమాట. దర్శనం టికెట్స్ మనం యాక్చువల్గా అక్కడ గుడికి వెళ్ళినాక కూడా తీసుకోవచ్చు. కానీ మేమైతే ఎందుకులే అని చెప్పేసి ముందే తీసుకున్నాం. అండ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ ఇట్లాంటివి కొన్ని అడుగుతూ ఉంటారు, ఆధార్ కార్డ్ ఇట్లాంటివి. కానీ మాకైతే అసలు ఏది చూడలేదండి. ఓన్లీ టికెట్ ఒక్కటే జిరాక్స్ తీసుకెళ్ళాం అంతే. అండ్ మాస్కులు కూడా అక్కడ ఎవ్వరూ పెట్టుకోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మేము వెళ్తున్నాం కదా ఆటోలో, ఆల్మోస్ట్ 3 families ఉన్నాయి. మేము 5 members ఉన్నాం, ఇంకొకరు 3 members ఫ్యామిలీ, ఇంకొకరు 4 to 5 members ఫ్యామిలీ ఉన్నారనమాట. 3 families ఉన్నాయి మొత్తం. ఈ ఆటో డ్రైవర్ ఏం చేశారంటే మేము షిరిడి వెళ్ళే మధ్యలో ఒక షాప్ ఉంటే అక్కడ ఆపి మా 3 familiesకి బాటిల్స్ ఇచ్చారనమాట. నాకు అది బాగా అనిపించింది. ఎందుకంటే ఆయన డబ్బులు కూడా తీసుకోలేదు ఆ వాటర్ బాటిల్స్కి. పర్ హెడ్ 100 రూపీస్ అన్నారు, అది మాత్రమే తీసుకున్నారు. అంటే అది 20 రూపీసే అయినా సరే ఇవ్వాలి అని ఆయనకి అనిపించింది. డబ్బులు అయితే తీసుకోలేదు. నాకు అది నచ్చింది అనమాట. అక్కడ ఇవాళ రేపట్లో ఎవరు ఉంటున్నారండి అట్లా? 1 రూపీ అయినా సరే నా డబ్బు నీ దగ్గర ఉండిపోయింది అని అనే రోజుల్లో ఆయన ఇట్లా ఇచ్చారు అంటే లైక్ ఏమో నాకు అది నచ్చింది. అక్కడ స్టార్టింగే కొంచెం మంచిగా స్టార్ట్ అయిందనమాట షిరిడి ట్రిప్ నాకైతే దాంతో. సో ఇప్పుడు మనమైతే షిరిడీలోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము, టెంపుల్కి దగ్గరలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మేము రూమ్కి వెళ్తున్నాము. ఫస్ట్ రూమ్కి వెళ్ళి అక్కడ తినేసి ఫ్రెష్ అయ్యి తర్వాత గుడికి వెళ్దామని అయితే మేము అనుకున్నాము. మేము బుక్ చేసుకున్న రూమ్స్ అయితే భక్త నివాస్ అండి. అది టెంపుల్ నుంచి ఆల్మోస్ట్ 2 to 3 kilometers డిస్టెన్స్లో అయితే ఉంది. ఈచ్ రూమ్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అట్లా పడిందనమాట. మేమైతే 2 rooms తీసుకున్నాము. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి షిరిడీకి. నాతో పాటు ఉన్న మిగిలిన 4 members, మా ఆయన, అత్తయ్య, మావయ్య అండ్ పెద్దమ్మ గారు, వీళ్ళందరూ ఆల్రెడీ 2-3 times షిరిడీ వెళ్ళేశారు. నేనే ఫస్ట్ టైం అనమాట. సో కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంది నాకు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అటు సైడ్ మహారాష్ట్ర సైడ్ వెళ్తున్నాము కదా, ఎవరికి తెలుగు రాదేమో అండ్ మన ఫుడ్ దొరకదేమో సౌత్ ఇండియన్ ఫుడ్ అని అనుకోకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% అందరికీ తెలుగు వచ్చు. అండ్ ఎవ్రీ స్ట్రీట్లోని ఆల్మోస్ట్ మన ఫుడ్ ఉంటుందన్నమాట. అంటే లైక్ విజయవాడ వారి ఫుడ్ స్టాల్ సంథింగ్ ఇట్లా, ఆంధ్ర వారి భోజనం ఇట్లా అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్నీ తెలుగులోనే ఉన్నాయి. అండ్ ఇన్సైడ్ ద టెంపుల్ కూడా కొన్ని డైరెక్షన్స్ లేకపోతే బాబా గారి గురించి ఇట్లా ఉంటాయి కదా, అవి కూడా తెలుగులోనే ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇదే టెంపుల్ అనమాట. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మనం. టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకి వెళ్తే 2 kilometers అక్కడనే మాది రూమ్ అనమాట, భక్త నివాస్. ఇది ఒక ఎంట్రన్స్ అనమాట టెంపుల్ లోపలికి. గేట్ నెంబర్ 1 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. 4 to 5 గేట్స్ ఉన్నాయి లోపల వెళ్ళడానికి. మేము రూమ్కి రీచ్ అయిపోయామండి. ఇదిగోండి, ఇదే భక్త నివాస్ అనమాట. సో ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే
మీరు ఎవరైనా షిరిడి వెళ్ళాలి అని అనుకుంటే కనుక రూమ్స్ ముందే బుక్ చేసుకోండి ఆన్లైన్లో. ఆఫ్లైన్లో అయితే రూమ్స్ ఇవ్వట్లేదు. మేము వెళ్ళిన రోజు చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు. సో అందుకని చెప్తున్నాను అనమాట మీకు. మేము ఉంటున్న దాంట్లో అయితే ఈచ్ రూమ్ 200 అనమాట. మేము 2 రూమ్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా ఇంతే, రూమ్స్ క్యాన్సిల్ చేయడం అవ్వదు. ఒకవేళ అయినా సరే మనీ రిటర్న్ బ్యాక్ రాదు అనమాట. ఇప్పుడు మేమైతే దర్శనం టికెట్ ఆర్ లేకపోతే మేము ఆన్లైన్లో బుక్ చేసిందో అది ఒక జిరాక్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము. అది ఆయనకి చూపించిన తర్వాత మనకి కీస్ అండ్ ఇంకొకటి ఏ రూమ్ అనేది అలొకేట్ చేసి ప్రింట్అవుట్ కూడా ఇస్తారనమాట. సో అది మేము చూపించి కీస్ ఆ జిరాక్స్ తీసుకొని రూమ్లోకి వెళ్తున్నాం. ఇక్కడైతే దీనిలో లిఫ్ట్ కూడా ఉంది. అండ్ ఈ భక్తి నివాస్లో ఏబిసిడి అని బ్లాక్స్ ఉన్నాయన్నమాట. మాకు వచ్చిందైతే ఏ బ్లాక్. నేనైతే ఫస్ట్ లోపలికి వెళ్ళి రూమ్ ఎట్లా ఉన్నాయో చూపిస్తాను మీకు. మా మావయ్య వాళ్ళు ఫస్ట్ వచ్చింది కూడా ఇదే భక్తి నివాస్ కంటండి. ఇది 4 years బ్యాక్ ఇట్లా లేదంట వాళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడైతే చాలా అప్డేట్ అయ్యింది, మంచిగా చేశారని చెప్పారు మా మావయ్య అయితే. ఇక్కడ వాటర్ పట్టుకోవడానికి కూడా ఉంది. మాకు ఇదే మెయిన్ అయిందనమాట. ఆ 2 days జర్నీలో ఎన్ని వాటర్ తాగామో, మా హాఫ్ బడ్జెట్ ఆ వాటర్కే అయిపోయిందేమో. బాటిల్స్ పట్టుకోవడం, ఫిల్ చేసుకోవడం, వాటర్ కొనుక్కోవడం, ఇదే అయిపోయిందనమాట. సో ఫాస్ట్గా పైనకి వెళ్ళిపోదాం మనమైతే. సో మేము 5 లిఫ్ట్లోకి వచ్చేసాం, 2nd floorకి వెళ్ళిపోయాం. సో ఇది రూమ్ అనమాట. ఇక్కడ స్నానానికి వేరు అండ్ టాయిలెట్కి వేరు 2 సపరేట్ ఉన్నాయన్నమాట. టైం వేస్ట్ అవ్వకుండా మెయిన్. మేము యాక్చువల్గా ఏసీ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇది నాన్ ఏసీ అయినా సరే చాలా చల్లగా ఉందండి. 3 beds ఇచ్చారు, ఒక మిర్రర్ అండ్ ఇంకొకటి బెంచ్లా ఏదో ఉంది. కానీ ఇక్కడ వ్యూ అయితే మాత్రం సూపర్ ఉందండి. కొన్ని రూమ్స్కి అయితే బాల్కనీ కూడా ఉంది. మా 2 rooms అయితే బాల్కనీ రాలేదు. సో మేము ఇక్కడ ఫ్రీ భోజనం అనేది పెడతారంట, 24 hours ఉంటుందంట. మేము అది వెళ్దామని అనుకున్నాము. సో నేను మా హస్బెండ్ వెళ్ళి అది చెక్ చేసి వచ్చి వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకెళ్దామని అనుకున్నాము. కాకపోతే అది కొంచెం దూరం ఉందన్నమాట. అప్పటికే 1:30 అయిపోయింది. ఆ ఎండలో ఏం నడుస్తారులే అని చెప్పి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అన్నపూర్ణ సంథింగ్ హోటల్, అక్కడ వెళ్ళి అక్కడ నుంచి పార్సెల్స్ తీసుకున్నాం అనమాట. ఫుడ్ అయితే బాగుంది, కానీ మనంత సూపర్ అయితే లేదు, కానీ మీల్స్ తీసుకున్నాం, బాగుంది. అండ్ టిఫిన్స్ కూడా బాగున్నాయి అన్నమాట. అసలు ఎండ మాత్రం ఒక్క రేంజ్లో ఉందండి. ఏప్రిల్లోనే ఇట్లా ఉంది అంటే మేలో ఇంకెట్లా ఉంటుందో అసలు. అందుకనే సమ్మర్లో ఎక్కడ ట్రిప్స్కి వెళ్ళకూడదు అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి మీల్స్ తీసుకొని లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళాం. ఈచ్ పర్సన్కి 10 rupees తీసుకున్నారు. ఇక్కడ మీకు స్కై బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఒక ఆయన ఉన్నారు కదా, మేము టెంపుల్ దగ్గర దిగిన వెంటనే ఈయన కనిపించి ఎక్కడెక్కడ వెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్తున్నారనమాట. ఇంతకీ ఏంటంటే ఆయన దగ్గర ఒక స్టాల్ ఉంది, అక్కడ చెప్పలు పెట్టి ఫోన్లు అవి అక్కడ సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర కొన్ని తీసుకుంటే, అంటే లైక్ ప్రసాదం ఇట్లాంటివన్నీ తీసుకుంటే ఆయనేమో వాటిని పూజ చేయించి మనకి ఇస్తారంట, దర్శనం అంతా అయ్యి మనం రిటర్న్ వచ్చినాక. సో అందుకని చెప్పి ఆయన తీసుకెళ్తున్నారనమాట. ఎలాగో ప్రసాదాలు అవి లోపలికి మనం తీసుకెళ్ళలేమో, పూజ మనం చేయించలేం కదా. నిజమో అబద్ధమో ఆయన అయితే చెప్పారు అట్లా, ఫోన్లే అన్నారు కదా అని చెప్పి ఆయన దగ్గర కొన్ని చుట్టుపక్కల వాళ్ళు ఇవ్వడానికి ప్రసాదాలు అండ్ బయట జెండాలు అవి వేస్తారు కదా అవి అండ్ రుద్రాక్షలు అవన్నీ ఇచ్చారనమాట. అంటే అది మన ఇష్టం, వాళ్ళ స్టాల్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి ఏంటి అనేది. సో తీసుకొని వాళ్ళకి ఇస్తే అది పూజ చేసి మనం రిటర్న్ వచ్చినప్పుడు మనకి ఇస్తామన్నారు. సో అదైతే మేము తీసుకున్నాం అనమాట ఒకటి. అదిగోండి అదే అయిన స్టాల్ అనమాట. సో మనం ఫోన్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ఒక సీసీ క్యామ్ ఉందన్నమాట. ఆ సీసీ క్యామ్కి చూపించి మనం వాళ్ళకి ఫోన్లు సబ్మిట్ చేయాలన్నమాట. ఇట్లా ఒక కవర్లో మొత్తం మన అందరి చెప్పలన్నీ వేసి ఒక దగ్గర పెడతారనమాట. సో అది అంతా అయిపోయినాక మేము లోపల, ఇది అక్కడ నుంచి కంటిన్యూషన్ అనమాట. ఇది దర్శనం అయిపోయిన తర్వాత మేము ఫోన్స్ అండ్ చెప్పలు కలెక్ట్ చేసుకుందామని వచ్చాము. మా వాళ్ళు అక్కడ ఎగ్జిట్లో ఉన్నారనమాట. దర్శనం అయ్యి బయటకు వచ్చి అక్కడ ఎగ్జిట్లో ఉన్నారు. ఈ ఫోన్స్ అండ్ చెప్పలు మేము తీసుకెళ్దామని చెప్పి ఇక్కడ వచ్చి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వేలో ఈ స్టాల్స్ ఉన్నాయన్నమాట. అంటే లైక్ బాబా ప్రసాదాలు అండ్ దేవుడికి సంబంధించిన కొన్ని క్లాత్స్ ఉంటాయి కదా, అవన్నీ
ఫొటోస్, రుద్రాక్షలు, విభూది అండ్ క్లోత్స్, చెప్పలు, జ్యువెలరీ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక షాప్ ఉంది. ఇక్కడ ఈ షాప్లో నాకు ఒక బ్లూ కలర్ డ్రెస్ నచ్చిందనమాట. సో నేను అది షూట్ చేస్తుంటే ఆయన అంటున్నాడు, పర్లేదులేండి లోపలికి వచ్చి షూట్ చేసుకోండి అని అంటున్నాడు అనమాట. ఇదిగోండి ఈయనే, పర్లేదు లోపలికి వచ్చి షూట్ చేసుకోండి మేడం అని అంటున్నారనమాట అక్కడ. ఇట్లా ఈ వే అంతా ఈ స్టాల్సే ఉన్నాయన్నమాట. అండ్ షిరిడీలో ఏంటి అంటే డ్రెస్ కోడ్ అనేది లేదండి. లైక్ వేరే టెంపుల్స్లో ఉంటాయి కదా ట్రెడిషనల్ అటైర్లోనే రావాలి అని, సో షిరిడీలో అది లేదు. అండ్ ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఏంటి అంటే మన ట్రెడిషనల్ అటైర్లో శారీస్ అవి వేసుకొని వస్తున్నారు, కానీ మన వాళ్ళు చాలామంది మినీ స్కర్ట్స్, షార్ట్ ఫ్రాక్స్లో ఉన్నారనమాట. నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, బట్ ఐ డోంట్ నో వై నాకు అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. వాళ్ళేమో మన కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నారు, మనమేమో వాళ్ళ వెస్ట్రన్ కల్చర్ని ఇంకా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటున్నామని అనిపించింది. లైవ్ ఎగ్జాంపుల్ అనమాట అది. ఇక్కడేవో కొన్ని ప్రసాదాలు ఉన్నాయండి, 10-20 రూపీస్ నుంచి ఏవో స్టార్ట్ అవుతున్నాయి. మేము తీసుకుందాం అనుకున్నాం కానీ మా దగ్గర హ్యాండ్ క్యాష్ లేదు అండ్ వాళ్ళ దగ్గర ఫోన్పే లేదు. అండ్ మేమైతే ఈ ఫోన్పే, ఈ క్యాష్ దీనిపైన చాలా ఇబ్బంది పడ్డామండి. ఎందుకంటే అసలు చాలా వరకు తీసుకోవట్లేదు అనమాట వాళ్ళు. ఫోన్పే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. మనమేమో ఎక్కువ క్యాష్ క్యారీ చేయలేం కదా ఇట్లా ట్రావెల్ చేసినప్పుడు. సో ఇది ఒకటి ఇబ్బంది అయిందనమాట బాగా. మీరు వెళ్తే కనుక కొంచెం క్యాష్ అయినా మినిమం మెయింటైన్ చేయండి. సో ఇక్కడంతా ఇట్లనే ఉన్నాయి ఇవి స్టాల్స్ అండ్ ఈ ఫోటోగ్రఫీ. కొంతమంది అయితే గంధంలో ముంచి బొట్టులా పెడుతున్నారనమాట. నాకు అది నచ్చింది, నేను కూడా పెట్టించుకున్నాను అనమాట అది. ఇంక ఇదే ఉందండి స్టాల్స్. సో ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెడుతున్నాను మీకు బోర్ కొట్టకుండా. దర్శనం అయితే మాకు చాలా బాగా అయిందండి. మినిమం 30 మినిట్స్ అయినా సరే మేము అక్కడ ఉన్నాము బాబా చూసుకుంటూ. తర్వాత అది అయిపోయినాక బయటకు వచ్చి మ్యూజియం ఒకటి చూసామన్నమాట. అక్కడ బాబా యూజ్ చేసినవన్నీ లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. అండ్ నాకు ఇక్కడ ఈ చిన్న చిన్న చెప్పులు చాలా నచ్చాయండి. నేనైతే ఫస్ట్ అది డెకరేషన్ పర్పస్కి ఏమన్నా యూస్ చేస్తారేమో అనుకున్నా. అది 2-3 స్టాల్స్లో చూసాను అనమాట తీసుకుందామని. కానీ అక్కడ ఏంటి అంటే అది దిష్టి కోసం పెడతారంట. ఇది ఇక్కడేమో పెద్ద చెప్పు ఉంది, బాగుంది. అక్కడేమో చిన్న చెప్పులు, ఇక్కడేమో పెద్ద చెప్పు. దిష్టి కోసం పెడతారంటండి అది. నేను ఎందుకు ఇట్లా చిన్న చిన్నవి ఉన్నాయని అడిగితే అప్పుడు ఎవరో చెప్పారనమాట ఆ స్టాల్స్లో. అండ్ నాకు ఇక్కడ ఒక షాప్ ఉంది వీటిల్లోనే. ఆ షాప్లో ఒకటి చాలా బాగా నచ్చిందండి. దాంట్లో ఇవి ఉన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఓ షిట్, అది ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ చాలామంది ఇట్లా అటైర్లో ఫోటోగ్రఫీ అది చేయించుకుంటున్నారనమాట, ఫోటోషూట్ అది చేయించుకుంటున్నారు. ఈచ్ పిక్ వచ్చి 150 రూపీస్ అంట. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి సైజెస్కి వాటికి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈ ప్లేస్లోనే నేను రిటర్న్ వచ్చినప్పుడు క్లిప్ పెట్టినట్టున్నాను అది. అక్కడ పాలు, కాఫీ అండ్ టీ అమ్ముతున్నారండి. టీ అండ్ పాలు వచ్చి 2 రూపీస్ అండ్ కాఫీ వచ్చేటప్పటికి 3 రూపీస్ అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. 2 రూపీస్కి 3 రూపీస్కి ఇచ్చేదానిలో అయితే లేదు. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ప్రసాదాలు, కలాకండ్ అవి శాంపిల్స్కి ఇస్తున్నారు అనమాట టేస్ట్కి. ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తున్నారు. నేనైతే మ్యాక్సిమం అదే తిన్నాను. నాకు అర్థం కాదు ఏంటి అంటే వాళ్ళు అందరికీ ఇస్తుంటే వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుందా అని అనుకున్నాను అనమాట. ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటా. ఇప్పుడు ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కలిసి ఇక్కడ బయట ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ద్వారకామాయి ఒకటి, చావిడి ఒకటి, ఇంకొకటి ఏదో ఉందండి, నివాస్, లక్ష్మి సంథింగ్ ఏదో ఉంది, పేరైతే మర్చిపోయా. క్లిప్లో అయితే ఉంటుంది. ఈ 3 బయట మనం చూసినాక ఇంకా స్ట్రీట్ షాపింగ్ వీళ్ళే అనమాట. అత్తయ్య, మావయ్య అండ్ పెద్దమ్మ గారు. ఇది చావిడి బయట అనమాట. ఆ రోజు హనుమాన్ జయంతి ఏదో జరిగినట్టుంది. ఇక్కడ మేము ఎవరినో ద్వారకామాయికి డైరెక్షన్ అడిగితే ఇట్లా స్ట్రైట్ వెళ్ళమని చెప్పారనమాట. ఇంతకీ అది స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరగాలి. మేమేమో స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో ఆ చివరి వరకు వెళ్ళిన తర్వాత మా వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట, ఇక్కడ ఉండేదే మనం ద్వారకామాయికి ఇంత దూరం రాలేదు, టెంపుల్ దగ్గరలోనే ఎక్కడో ఉంటుంది అని చెప్పి. కొంచెం మేము ఫ్రంట్కి వెళ్ళి స్టాల్స్ అన్నీ ఎండ్ అయిపోతున్న టైంలో యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. ఆ వెనక్కి వచ్చినప్పుడు అది నివాస్ అని ఏదో చెప్పారు కదండి, అది ఇక్కడే ఉందన్నమాట రైట్ సైడ్లో.
అది చూసుకొని అప్పుడు వెనక్కి వచ్చి ఆ ద్వారకామాయి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇక్కడ మా వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట, ఇంత దూరం మనం రాలేదే లాస్ట్ టైం వచ్చినప్పుడు అని అనుకున్నారనమాట. అందుకని ఇక్కడ యూ టర్న్ తీసుకొని ఇదిగోండి, ఇదే లక్ష్మీబాయి షిండే నివాస్ అనమాట. ఇది ఏంటంటే ఇది ఏదో స్టోరీ ఉందండి, సాయిబాబా ఆమెకి 9 కాయిన్స్ ఏవో ఇచ్చారు అని ఏదో స్టోరీ ఉందన్నమాట. ఇదే అనమాట అది. అండ్ ఇప్పుడు మనం ద్వారకామాయి వచ్చాము. షిరిడి వచ్చిన ప్రతిసారి మస్ట్ అండ్ షుడ్ ఇదైతే మనం విజిట్ చేయాలంట. సో అందుకని చెప్పి మేము అక్కడ దర్శనం చేసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాం. లైన్ చూసారా అసలు ఎంత ఉందో. కరెక్ట్గా మేము హారతి టైంకి ద్వారకామాయి లోపలికి వెళ్తున్నాం అనమాట. సో మేము వెళ్ళేటప్పటికి హారతి అవుతుంది. అస్సలు దేవుడి పాటలు పాడతారు కదా, బాబా సాంగ్స్ ఇవన్నీ పాడడం, హారతి, ఆ మూమెంట్లో చాలా బాగుందండి. అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే లిటరల్లీ. ఇదేదో బాగుందని 50 రూపీస్ అంట సాయి చైతన్య దగ్గర అవి తీసుకున్నాం. ఇక్కడ మా హస్బెండ్కి ఒక బాబా విగ్రహం ఏదో నచ్చింది అంటే చూడడానికి అని చెప్పి లోపలికి వెళ్ళామన్నమాట. 10,000 చెప్పారు. నాకైతే ఆ కృష్ణుడు ఉంది చూడండి రైట్ సైడ్లో, అది నచ్చిందనమాట. చాలా తీసుకుందాం అనుకున్నాను కానీ 15,000 అన్నారు. చూసారు ఇక్కడ లైవ్ అయితే ఉంటే ఎంతమంది ఉన్నారు అసలు. ఇంట్లో రాని వాళ్ళకి కూడా వీడియో కాల్ చేసి చూపిస్తున్నారనమాట. ఆ మూమెంట్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు మన స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ అయిందనమాట. సో నేనైతే ఒక రేడియంది ఒక బాబా విగ్రహం తీసుకున్నా. మా అత్తయ్య మావయ్య గారు వాళ్ళేమో 2 బాబా విగ్రహాలు తీసుకున్నారు. అండ్ నేను ఇంకొక ఎంబ్రాయిడరీ బ్యాగ్ కూడా తీసుకుందాం అనుకున్నా కానీ ఎందుకులే, మనకి హైదరాబాద్లో కూడా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి మోసుకెళ్ళడం ఎందుకని చెప్పి ఇంకా అది కూడా తీసుకోలేదన్నమాట. ఇదిగోండి ఇవే ఆ ఎంబ్రాయిడరీ బ్యాగ్స్ అనమాట. తీసుకుందాం ఖచ్చితంగా ఒకటి అనుకున్నాను కానీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ తీసుకోకుండా వదిలేసాను. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయానండి ఆ రోజు. ఎందుకంటే ట్రైన్ లేటు, ఎండ, తిరగడం. ఇదిగోండి ఇదే చెప్పా కదా, టీ కాఫీ మిల్క్ తక్కువ రేటు 2 to 3 రూపీస్ అని. సో ఇప్పుడు మాకు అయిపోయింది, షాపింగ్ కూడా అయిపోయింది, బయటకు వచ్చేసాం. అక్కడికి బాబా ఒకటి చిన్న టెంపుల్ కనిపించింది అనమాట. అండ్ నాకు వేలో వెళ్ళేటప్పుడు ఈ హార్స్ రైడింగ్ అండ్ క్యామెల్ రైడింగ్ కనిపించిందండి. నాకు అర్థం కాదు ఎందుకు జనాలు ఇట్లా చేస్తారో. ఒక్కొక్కరు 60-70 కేజెస్ ఉంటారు, 10-15 మంది ఎక్కుతారు. అది ఎట్లా మోస్తుంది నాకు అర్థం కాదు. మనకి కాళ్ళు లేవా, లేకపోతే వెళ్ళడానికి సోర్సెస్ లేవా? బండ దగ్గర నుంచి ప్లేన్స్ వరకు ఇన్ని సోర్సెస్ ఉంటే వాటిపైన ఎక్కి వాటిని ఇంకా ఎందుకు అట్లా లిటరలీ హింసిస్తారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 to 500 కేజెస్ మన పైన వేస్తే మనకి ఎంత అనిపిస్తుంది, వాటికి అట్లా అనిపించదా నాకు అర్థం కాదు. 2 to 3 days జిమ్కి వెళ్ళినాకే మనం చచ్చిపోతాం. అది చూసాక కొంచెం డిస్టర్బ్ అయ్యాను అనమాట. ఇక్కడ వచ్చినాక కొంచెం మూడ్ సెట్ అయింది, ప్రశాంతంగా ఉంది. బాబా సాంగ్స్ ఒకవైపు. ఇంకా ఫస్ట్ డే ఇక్కడతో ఇట్లా ఎండ్ అయిందనమాట. మనం సెకండ్ డే షిరిడి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. బాయ్ గాయ్స్.